అందరికీ నమస్కారం. నేను మీ యాడ నరస్. కర్ణాటకలో ఎవరైతే సిద్ధరామయ్య గారు ఉన్నారో సీఎం గారు సీఎం కుర్చీ ఖాళీ లేదంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది డికే శివకుమార్ గారిని ఉద్దేశించి చేయడం అనేది అక్కడ చాలా వివాదం జరిగింది. ఈ అంశం కేంద్రం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధిష్టానం దగ్గర ఈ వివాదం అని నడుస్తుంది. ఒకసారి ఏదైతే మనకి కర్ణాటక సంబంధించిన రాజకీయపరమైన అంశాల మీద విశ్లేషణ చేస్తున్నప్పుడు ఈ కర్ణాటకలో ఖచ్చితంగా బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఈ కర్ణాటక కూడా ఒకటి. ఈ కర్ణాటక సంబంధించిన ఎన్నికలు నేను చెప్తున్నప్పుడు కూడా ఒక విషయం చెప్పాను. ఎవరైతే యడ్యూరప్ప గారు ఉన్నారో యడ్యూరప్ప గారిని బీజేపీ పార్టీ కొన్ని కారణాల వల్ల తీసేయడం, ఎన్నికలకు 6 నెలలు 7 నెలల ముందు సంవత్సరం ముందు అధ్యక్షుడిగా తీసేయడం వల్ల బీజేపీ పార్టీకి చాలా నష్టమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీలో అధ్యక్షులు బండి సంజయ్ గారిని తొలగించినప్పుడు కూడా ఇదే విశ్లేషణ చేశాను. అక్కడ ఆ స్ట్రాటజీ ప్రకారం రాంగ్ అయింది కాబట్టి బండి సంజయ్ గారిని తొలగించడం కూడా ఖచ్చితంగా ఎన్నికల ముందు బీజేపీ పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి నేను విశ్లేషణ చేయడం జరిగింది. అదే మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీకి భారీ ఓట్లు వచ్చినా సరే ఏదైతే అధికారం అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ అధికారానికి దగ్గర అవడానికి అవకాశం లేకుండా పోయాయి. అదేవిధంగా ప్రధానంగా ఏదైతే మనకి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకం తీసుకుంది. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి, లేకపోతే మనకి దేశంలో చాలా ఇబ్బందులు వస్తాయి, ఇండియా కూటమిలో మనం నిలబడాలి అనే ఉద్దేశంతో కర్ణాటక ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారత్ జోడో యాత్రను కూడా కర్ణాటకలో ఎక్కువగా రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ డికే శివకుమార్ గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం అనేక కేసులు ఎదుర్కొన్నారు, ఈడీ కేసులు ఎదుర్కొన్నారు. చాలా ఆర్థికంగా ఈ పార్టీ గెలుపు కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత డికే శివకుమార్ గారికే ముఖ్యమంత్రి పదవి అనే విషయాన్ని మన తెలుగులో ఉన్న అన్ని న్యూస్ ఛానల్ చెప్పడం జరిగింది. డికే శివకుమార్ గారికి ముఖ్యమంత్రి చేస్తారని. నేను ఒక్కరినే డికే శివకుమార్ గారికి కాదు, సిద్ధరామయ్య గారికి ఇస్తారని చెప్పాను. నేను చెప్పిన తర్వాత సిద్ధరామయ్య గారికి ఇచ్చారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు వేరే రకంగా ఆలోచించి మన వాళ్ళందరూ కూడా డికే శివకుమార్ గారికి ఇస్తారని చెప్పి భావించారు. అయితే ఇది ఎందుకు ఇచ్చారు అనేది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కర్ణాటక రాజకీయాల్లో ఎవరు కూడా ముఖ్యమంత్రులు స్థిరంగా లేరు, ఒక సిద్ధరామయ్య గారు తప్ప మిగతా వాళ్ళెవ్వరు కూడా స్థిరంగా లేరు, ఉండనే కూడా. అక్కడ ఎవరైనా అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి అయినా 2 సంవత్సరాలకు వాళ్ళు దించేయడం, మళ్ళీ ఇంకొకరు ఎక్కడం, ఇదే జరుగుతుంది. కేవలం ఒకే ఒక వ్యక్తి ఈ సిద్ధరామయ్య గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సౌమ్యుడు, వివాదాలకు దూరంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈయన్ని ఉంచితే మాత్రం ఖచ్చితంగా ఏ వివాదాల్లోకి వెళ్ళరు. మన 5 ఏళ్ళు ప్రభుత్వం కొనసాగుతుంది. ఏదైనా కారణాల వల్ల ప్రభుత్వం మారిపోయినా దిగిపోయినా ముఖ్యమంత్రులు మారినా మొత్తం కాంగ్రెస్ పార్టీకే నష్టం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఇగో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా సరే ఆ ముఖ్యమంత్రిని కోసం ఇబ్బందులు అవుతున్నాయి, ప్రభుత్వాన్ని మార్చేశారు అన్న ఫీలింగ్ కలిగి దేశవ్యాప్తంగా ఇది నష్టం కలుగుతుందని భావించి అప్పుడు సిద్ధరామయ్య గారిని సీఎంగా కూర్చోబెట్టారు. అయితే అక్కడ ఒక మాటల పరంగా ఒక ఒప్పందం జరిగింది. 2.5 years సిద్ధరామయ్య గారు, 2.5 years డికే శివకుమార్ గారు ఉండాలని చెప్పి మాటల పరంగా పెద్దలు అంటే రాజకీయ పరంగా ఒక అధికారం దగ్గర ఒక ఒప్పందం అనేది తీసుకున్నారు. 2.5 years సిద్ధరామయ్య గారు ఉంటారు, పరిపాలన అనుభవం ఉంది కాబట్టి ఆ తర్వాత 2.5 years మీరు ఉండొచ్చు అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం అంటే మాటల పరంగా పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ 2.5 years గడిచిపోయిన తర్వాత సిద్ధరామయ్య గారు ఏమన్నారంటే నేను ఆ కుర్చీ ఖాళీ లేదని చెప్తున్నారు. ఇప్పుడు డికే శివకుమార్ గారు ఇదే విషయాన్ని మన కేంద్రం దృష్టికి, అంటే కేంద్రం అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అంటే కర్ణాటకలో ఆ రోజు డికే శివకుమార్ గారు పార్టీ కోసం ఎంత కష్టపడినా ఆయనకున్న అప్పుడు పరిస్థితులు, ఆ పార్టీకి ఉన్న జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితులు బట్టి సిద్ధరామయ్య గారికి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు డికే శివకుమార్ గారు ఉన్నారు. ఆర్థికంగా ఆ పార్టీ కోసం సీట్లు కేటాయింపుల్లో వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా చూసుకుని డికే శివకుమార్ గారే. కానీ ముఖ్యమంత్రి పదవి విషయంలో కేవలం అనుభవం ఉంది. ఆ కర్ణాటక రాష్ట్ర సంబంధించిన పరిస్థితులు ఎవరు ముఖ్యమంత్రి అయినా సంవత్సరం నుంచి ఉండలేవరు, వాళ్ళని దించేయడం, వాళ్ళు వేరే ఎక్కడం, ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు సిద్ధరామయ్య గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి 2.5 years అయింది. కాబట్టి ఇప్పుడు డికే శివకుమార్ గారు ఎక్స్పెక్ట్ చేయడం, అడగడం అనేది తప్పు కాదు. ఒక పార్టీ కోసం అలాంటి పరిస్థితులు బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి.
రెండు స్ట్రాటజీస్ ఏంటంటే యడ్యూరప్ప గారిని తొలగించడం, అక్కడ ఎంత మైనస్ అయింది, అదే ప్రాంతంలో భారత్ జోడో యాత్ర ఎక్కువ చేయడం, ఈ డీకే శివకుమార్ గారు ఆ కాంగ్రెస్ పార్టీని లిఫ్ట్ చేయాలి బలంగానే ప్రయత్నాలు, ఈ మూడు అంశాలు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. కాబట్టి డీకే శివకుమార్ గారికి మాత్రం ఖచ్చితంగా ఆ రకమైన ప్రియారిటీ ఇవ్వాలి, సముచితమైన స్థానం కల్పించాలి, పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకి నష్టం కలగకూడదు అన్న భావన అక్కడ కలిగితే ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన పార్టీలో కలిసి ఉంటారు. లేదు ఇదే రకంగా వైఖరి కొనసాగించినట్లయితే మాత్రం డీకే శివకుమార్ గారు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పార్టీలో సంబంధించిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలో తీసుకెళ్తారా, బీజేపీలో తీసుకెళ్లి అక్కడైనా కూటమి ఏర్పాటు చేస్తారా, లేదంటే ఈ 5 ఏళ్ళు కొనసాగించిన తర్వాత వేరే నిర్ణయం తీసుకుంటారో మేము చెప్పలేం. కానీ డీకే శివకుమార్ గారు అనేకమైన కేసులు, ఈడీ కేసులు, ఆర్థికంగా చాలా నష్టపోయారు, పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. కాబట్టి ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధిష్టానం సరిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని మనం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకు తెలియదు. కాకపోతే కుర్చీ ఖాళీ లేదని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కొంచెం డీకే శివకుమార్ గారిని అవమానించినట్లుగా అందరూ అనుకుంటున్నారు, భావిస్తున్నారు. నేను కూడా అలాగే భావించాను. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది